తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై సరిగ్గా 10 ఏళ్లు పూర్తవుతోంది. ఇప్పుడు ఇదే రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై తమ ముద్ర వేసుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గత ఏడాది అధికారంలో ఉండగానే దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వ పరంగా నిర్వహించిన బీఆర్ఎస్ ఇప్పుడు పార్టీ పరంగా దశాబ్ది ముగింపు ఉత్సవాలకు సిద్ధమవుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 10వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా గత ఏడాదే బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ప్రారంభ ఉత్సవాలను ప్రారంభించింది. 2023 జూన్ 2వ తేదీ నుంచి 21 రోజుల పాటు గ్రామ గ్రామాన ఈ వేడుకలను నిర్వహించింది. కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పోరాటంతోనే రాష్ట్ర సాధన జరిగిందని చెప్పుకోవడంతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగపడేలా కార్యక్రమాలు నిర్వహించింది. ఇప్పుడు దశాబ్ది ముగింపు ఉత్సవాల పేరుతో 3 రోజుల కార్యక్రమాలు చేస్తోంది బీఆర్ఎస్. ఇవాళ గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించి అమరజ్యోతి ర్యాలీ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. రేపు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఒక భారీ బహిరంగ సభ అన్నది ఉండబోతోంది. ఇప్పటికే తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలకు సంబంధించి బీఆర్ఎస్ ఇప్పటికే సిద్ధమవుతోంది. వేడుకల్లో తమదైన ముద్ర వేసేందుకు బీఆర్ఎస్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తుంది. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది బీఆర్ఎస్. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఈ దశాబ్ది ముగింపు ఉత్సవాలకు సంబంధించి బీఆర్ఎస్ ఏ విధంగా కసరత్తు చేస్తోంది, ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఉత్సవాలకు సంబంధించి? హరీష, బీఆర్ఎస్ పార్టీ దశాబ్ది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకల పేరుతో ఘనంగా నిర్వహించాలని ఏర్పాటు చేసుకుంది. ఈ రోజు సాయంత్రం గన్ పార్క్ నుంచి అమరజ్యోతి స్తూపం దగ్గరికి, అంటే సచివాలయం ముందున్న నిర్మించిన స్తూపం దగ్గరికి క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఇక్కడ క్యాండిల్ ర్యాలీని ప్రారంభిస్తారు. దాదాపు 10,000 మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో ఇక్కడ నుంచి భారీగా ర్యాలీ తరలి వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా పూర్తి స్థాయిలో తెలంగాణ కవులు, కళాకారులు, తెలంగాణకు సంబంధించిన అన్ని సంప్రదాయాలను ఈ ర్యాలీలో కనిపించేలా భారీ ఏర్పాట్లను బీఆర్ఎస్ చేస్తుంది. రేపు తెలంగాణ భవన్ లో పార్టీ అధినేత పార్టీ పతాకం, జాతీయ పతాకంతో పాటు పార్టీ పతాకాన్ని కూడా ఎగురవేయనున్నారు. రేపు పార్టీ కార్యకర్తల సమావేశం, అంటే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ సమావేశాన్ని కూడా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ వేడుకలను నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈ రోజు మొదటి రోజు ర్యాలీ, రేపు తెలంగాణ భవన్ లో పార్టీ అధినేత కేసీఆర్ తో కార్యక్రమం, ఎల్లుండి అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు పార్టీ నేతలు పార్టీ పతాకాలను, జాతీయ పతాకాలను జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఎగురవేసేలా పార్టీ పిలుపునిచ్చింది. ఆ పార్టీ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. 3వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవాలు నిర్వహించిన అనంతరం పార్టీ నేతలు సామాజిక అంటే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ సూచించింది. దీంతో పార్టీ నేతలు సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పార్టీ పరంగా ఈ ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఓవైపు గన్ పార్క్ దగ్గర ఏర్పాట్లు నిన్ననే పార్టీ నేతలు పరిశీలించారు. రేపటి ఈ పార్టీ అంటే తెలంగాణ భవన్ లో నిర్వహించే కార్యక్రమానికి కూడా తెలంగాణ భవన్ ను అందంగా ముస్తాబు చేయడం జరిగింది. తెలంగాణ భవన్ ను కార్యక్రమం సందర్భంగా అక్కడ పార్టీ నేతలు భారీగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పలు సమీక్షా సమావేశాలు నిర్వహించి పార్టీ నేతలకు పలు సూచనలు చేయడం జరిగింది. హరీష, థాంక్యూ శ్రీకాంత్.